హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే బీరకాయ కూర అయితే చేసాము. బీరకాయలు అయితే ముందుగా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అందుకోసం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే తీసుకొని పక్కకైతే పెట్టేసుకుందాము. ముందుగా అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. బీరకాయ కూరలోకి కొబ్బరి, ధనియాలు అయితే కొంచెం అయితే వేయించుకుందాము. ఇవి వేయించుకొని మిక్సీ పట్టడం ద్వారా కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇవైతే ఇప్పుడు కొంచెం అయితే వేగాలి. ఇందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము. ఇవైతే వేగిపోయాయి. ఇవైతే తీసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు వెల్లుల్లి అయితే వేస్తున్నాను. ముందుగా అయితే వేయలేదు, అయితే మెత్తగా అవుతుంది అనేసి ఇలా వేయడం ద్వారా పొడి పొడిగా వస్తుంది. ఇదైతే తీసేసి పక్కకైతే పెట్టేసుకుందాము. గిన్నె అయితే తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసాము. ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం వేగుతుంటే ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇవి కూడా ఫ్రై అవుతాయి. ఇందులో కొంచెం సాల్ట్ వేసామనుకోండి తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకుందాము. పసుపు అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు పట్టే విధంగా అయితే కలిపేసుకొని మనం ఇంతకుముందు కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే మొత్తం అయితే ఇందులో వేసుకుందాము. ఈ మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మొత్తము ఈ బీరకాయ ముక్కలు పట్టే విధంగా మొత్తం అయితే కలిపేసుకుందాము. ఈ విధంగా ఇవైతే ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇది అడుగంటుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరిగిన టమాటాలు ఉన్నాయి కదా, అవైతే వేసుకున్నాం అనుకోండి కూర అనేది అడుగంటకుండా ఉంటుంది. టమాటా ముక్కలు అయితే వేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాము. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాం అనుకోండి, టమాటా ముక్కలు అనేవి బీరకాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. చూడండి, ఇప్పుడు ఉడికిపోయాయి. తొందరగా సాఫ్ట్గా అనేది కుక్ అయిపోయింది. టమాటాలు, బీరకాయలు రెండు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇవి మూత పెట్టడం ద్వారా అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇవైతే ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము కారం అయితే వేసుకుందాము. తగినంతగా కారము, సాల్ట్ అయితే వేసుకున్నాము. ఇంతకుముందు కొంచెం సాల్ట్ వేసాము కాబట్టి ఇప్పుడు కొంచెం అయితే తక్కువగా వేసుకుంటున్నాను. మీరైతే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కారం వేసాం కదా, కారం ఉడకడానికి ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టామనుకోండి, కారం కూడా ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం. చూడండి, మూత పెట్టడం ద్వారా ఇలా ఉడికిపోయాయి. వాటర్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదైతే వేసుకుందాము. మొత్తం అయితే వేసి కలుపుకుందాము. ఇప్పుడు ఇది గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసాము. ఇంకా కొంచెము ఉడకాలి కాబట్టి ఇంకా కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 minutes అయితే ఉడకబెట్టుకుందాం. మళ్ళీ మూత అయితే పెట్టేసుకొని ఉడికింది అనుకోండి, మనకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. చూడండి, మనకు బీరకాయ కూర అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుందాము. బీరకాయ కూర అయితే అయిపోయిందండి. మీకు కనుక కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా ఉందో కామెంట్ అయితే